మాసికం సమయంలో శక్తి తక్కువగా గర్భాశయం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తర్వాత ఫోలిక్యులర్ దశలో ఏర్పడటానికి ఎడమ అండాశయం ప్రయత్నిస్తుంది. గర్భాశయ ఆంతరిక పటిని మరింత మందంగా తయారు చేస్తుంది. సమయంలో ఎగ్ విడుదల అవుతుంది. శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది. తర్వాత ల్యూటియల్ దశలో ప్రోగెస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. గర్భాశయం స్రవాన్ని అందంగా సక్రమంగా ఉంచుతుంది. ఈ చక్రం సరిగ్గా జరుగటం ద్వారా శక్తి, డివినిటీ మరియు జీవన ప్రవాహం కొనసాగుతుంది. విశ్రాంతి పవిత్రం, గర్భాశయం దేవాలయం. ప్రతి అమ్మాయి దీన్ని గౌరవించాలి. అశుద్ధం కాదని తెలుసుకో.